పెద్దాపురం నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిపై వీడిన మిస్టరీ. పెద్దాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎమ్మెల్యే రాజప్పను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో పెద్దాపురం టీడీపీ నాయకుల్లో పండగ వాతావరణం నెలకొంది. గత కొద్ది కాలంగా పెద్దాపురంలో నెలకొన్న పెద్దాపురం ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు అనే అనుమానాలు నేటితో తీరిపోయాయి. ప్రస్తుత పెద్దాపురం ఎమ్మెల్యే రాజప్ప ఆరోగ్యం సరిగ్గా లేదని, ఎమ్మెల్యే అభ్యర్థిని మారుస్తున్నారని వచ్చినటువంటి సోషల్ మీడియాలోని వార్తలను ఖండిస్తూ శనివారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తిరిగి సిట్టింగ్ ఎమ్మెల్యే రాజప్పకు టికెట్ ప్రకటించడంతో పెద్దాపురం నియోజకవర్గంలోని రాజప్ప అనుచరులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా రాజప్పకు పెద్దాపురం మండలం జేతిమ్మాపురం గ్రామంలో ఘన స్వాగతం పలికారు. అక్కడి నుండి సామలగూడ మండలం అచ్చంపేట గ్రామంలో గల ఎమ్మెల్యే రాజప్ప గృహం వరకు శనివారం సాయంత్రం 8 గంటల సమయం వరకు ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజప్ప మాట్లాడుతూ రాక్షసుని పాలన పోవాలనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కలిసి పోటీ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ యొక్క ర్యాలీలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాజప్ప ఎమ్మెల్యే పడతాం బాగుంటుందండి.
మీరు తీసుకుంటారు తీసుకొస్తారు అంటే గవర్నమెంట్ పెట్టి మనం తీసుకొచ్చి మనం రాజప్ప గారి నాయకత్వం 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 జై రాజప్ప జై రాజప్ప జై రాజప్ప రాజప్ప నాయకత్వం. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఈ రాక్షస పరిపాలన పోవాలని చెప్పే ఉద్దేశంతో కలిసి వాళ్ళు పోటీ చేస్తున్నారు. వాళ్ళిద్దరు పోటీ చేస్తున్న కాడ నుంచి కూడా ఈ వైసీపీ నాయకులు కానీ వైసీపీ మంత్రులు కానీ మరి రకరకాలుగా కామెంట్ చేసుకుంటూ దత్తపుత్రులని అదని ఇదని చేయడం జరుగుతుంది. ఈ నాని గారికి పనేమీ లేదు. నాని గారు రాజధాని మీద మాట్లాడతాడు, పొత్తు మీద మాట్లాడతాడు, ఇంకో విషయాలు మాట్లాడతాడు, రోజు మాటలు మాట్లాడుతూ ఉంటాడు. దాన్ని ఎక్కడో పట్టించుకోము. ఇలా అంబటి రాంబాబు కూడా దీని మీద కూడా కామెంట్ చేయడు, దాన్ని కూడా పట్టించుకోవట్లేదు. మాది మేము ఇద్దరం కలిపి ఒకే అండర్స్టాండింగ్ వచ్చాం. జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేస్తాం. ఇద్దరు కూడా అండర్స్టాండింగ్ మీద ఎవరైతే అభ్యర్థులు వారి మీద రెండు పార్టీలు కూడా ఓట్లేసి గెలిపించే బాధ్యత తీసుకోవాలి. ఈ రాక్షస పరిపాలన పోవాలంటే కలిసే ఖచ్చితంగా ఓటు ట్రాన్స్ఫర్ అవ్వాలన్నది మా నిర్ణయం. ఇద్దరు కూడా ఖచ్చితంగా మా అందరికీ ఓ డైరెక్షన్ ఇచ్చారు. ఆ డైరెక్షన్ ప్రకారం మేము జనసేన తెలుగుదేశం కలిసి వైసీపీని ఓడించడమే మా ధ్యేయంగా పెట్టి ఓడిస్తాం.